ఏదైతే అన్నారో ఇవాళ మీటింగ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాడు పోతారు అన్న దానికి జవాబు ఏంటంటే, నేనైతే మీ ఎంబడి రాను. ఎందుకు రానంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దగ్గరికి ఏ ముఖం తీసుకొని పోవాలి, వాళ్ళ కాడికి ఎట్లా పోయి అడుక్కోవాలి. కేశవరావు జాదవ్ సార్ ఆత్మ కూడా దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే ఆయన చెప్పేటోడు, అరే ఏ గదోంకే పాస్ కైసాగే. నేను ఇంకెన్నాళ్ళు సినిమా అప్పుడు ఒక చర్చ చేస్తే తుమ్ కైకుగేజీమా అని తిట్టిండు. నేను పోను. ఈ మీడియా ద్వారానే ప్రభుత్వానికైనా ఎవరికైనా మేము చెప్తున్నాము, మీరు చెవిటోళ్ళ లెక్క గుడ్డోళ్ళ లెక్క నటించి మీరు కనుక స్పందించకుంటే మీ గోతి మీరు తవ్వుకున్నట్టే. మేము పోయి మీకు ప్రతిపాదన ఇచ్చి ఒక బానిసల్లాగా మీ కాడికి మేము రాము, అది కూడా ఇంత పెద్ద గొప్ప మనిషి గురించి. అయితే ఇప్పుడు నేను సమాజానికి కూడా చెప్తున్నా, ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో, తెలంగాణ వాదమే తెలంగాణకు రక్ష. కొందరు చచ్చిపోయి ఉండొచ్చు గాక, కానీ వాళ్ళ త్యాగాలను మేము యాద్ చేసుకుంటాం. వాని మచ్చ లేనోళ్ళ మీద మచ్చ వేసి ఎవడైనా ఏమన్నా ఎలిగేషన్ పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మేము ఇంకా ఉధృతం చేస్తాం. అసలు మీ పాలన కూడా నడవకుండా ఆపుతాం. అది మా కేశవరావు జాదవ్ స్ఫూర్తి, ముచ్చెర్ల సత్యనారాయణ గారి స్ఫూర్తి. తర్వాత ముచ్చెర్ల సత్యనారాయణ అనే చరిత్రను ఏ రకంగా కప్పిపెట్టినరో నేను ఆ సభలో పోయి ఎంతో తెలుసుకున్నా. కాబట్టి ఒక కొడుకుగా కాదు, తెలంగాణ వాదిగానే వాళ్ళ ఇంట్లోనే ఉన్న మనిషి కథలు తెలియనప్పుడు ఒక తెలంగాణ వాదిగా ఆయన చలించి ఎంత గొప్ప ప్రయత్నం అది. అంటే తెలంగాణ ఎంత వెనుకపడిపోయి ఉన్నది అనేది నాకు చాలా బాధ అయింది యాక్చువల్లీ. అయితే ఇప్పటి నుంచి ఏంటంటే, తెలంగాణ పునాదులు మన పెద్దోళ్ళు, వాళ్ళ జోలికి ఎవడన్నా వస్తే నా కొడుక ఖబర్దార్ అంటున్నా. ప్రభుత్వం కానీ ప్రభుత్వం చెంచాలు కానీ, అది కూడా కేశవరావు జాదవ్ అంటే మచ్చలేని మనిషి, ఆయన మీద ఎలిగేషన్ కూడా లేదు, ఆయన రాజకీయంలో కూడా ఇది ఉండొచ్చు అనే అనుమానం కూడా లేదు. వాడెవడో ఇంప్రాక్టికల్ అంటాడా? నీకు ప్రాక్టికల్ అంటే ఏందిరా అంటే, స్కాములు చేసుడు, ఎన్ని పైసలు ఎన్నికేసుకున్నాడు, సైన్కి ఎంత తీసుకున్నాడు, మ్యూటేషన్కి ఎన్ని లక్షలు అడుగుడు, ఇదారా ప్రాక్టికల్? కాబట్టి నువ్వు ఇంప్రాక్టికల్. ఇప్పుడు తెలంగాణ ప్రాక్టికల్కి వస్తుంది. జై తెలంగాణ.